ఒక సంగతి మీరు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఈ మాట వినండి. ఈ మధ్యలో నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. దేవుడు ఎప్పుడు కీడు అంచడండి మనకి. మరి దేవుడు ఆదాము ఆ పండు తినకుండా చేయొచ్చు కదా, తెలుసు కదా ఆయనకి. పాపం చేయకుండా మనల్ని ఆపొచ్చు కదా, మరి ఎందుకు ఆపటం లేదు అంటారు కొంతమంది. నీవు నాశనం అయిపోతావు, నీ పట్టణం నాశనం అయిపోతావు అని ఎందుకు చెప్పాడు ఆయన అని అడుగుతారు కొంతమంది. దేవుడు ఎప్పుడు కూడా ఇది నీ జీవితంలో చెడుగు జరగాలి అని చెప్పడు, కానీ నువ్వేం చేస్తావో ఆయనకు తెలుసు. నువ్వు లోబడితే దీవించబడతావు, లోబడకపోతే నీ శాపం కొట్టివేయబడద్ది. లోబడకపోతే శాపగ్రస్తం. అది చెప్తాడు దేవుడు. అందుకే ప్రవక్తలు పంపించి ముందుగా హెచ్చరిస్తాడు. హెచ్చరివ్వకుండా, వార్నింగ్ ఇవ్వకుండా ఎవ్వరికి ఏ కీడు చేయడానికి